మేము స్వాగతిస్తాం. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎవరు ప్రజాక్షేత్రంకి వెళ్ళినా స్వాగతిస్తాం. కవిత గారు దానికి పదయాత్రలు చేయడానికి ముందుకు వస్తారంటే సంతోషం. ఇది ప్రజాక్షేత్రం, ప్రజాస్వామ్యం. పాదయాత్రలు చేసే ముందు ఆ మొదటి రోజు ఆవిడ జవాబు చెప్పాలి. 10 ఏళ్ళ దండుపాలెం ముఠాలో ఆవిడ సభ్యురాలా కాదా? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకున్న కుటుంబంలో ఆవిడ సభ్యురాలా కాదా? ఆవిడ ఈవేళ బయటకు వచ్చి మా చిన్నన్న మా అన్న కన్నా ఎక్కువ దోచుకున్నాడు, మా బావ దోపిడీ పర్సంటేజ్ మా అన్న కన్నా ఎక్కువ ఉంది, ఇవాళ మాట్లాడితే ఎవరు సహిస్తారు? ఒక్క మహిళను కూడా 5 ఏళ్ళు క్యాబినెట్లో పెట్టకుంటే అడిగిన పాపాన పోలే మహిళా సోదరిమని. ఇవాళ కేటీఆర్ మైనారిటీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మా షబీర్ అలీ గారి గురించి మాట్లాడినారు. మేము ఆమీర్ అలీ ఖాన్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కేసేసింది ఎవరు? దాంట్లో కేసేసి కొట్టేసింది ఎవరు? కేటీఆర్ తెలియదు? అది మీ పార్టీ సభ్యులు కాదా కేసేసింది? ఒక మైనారిటీకి ఎమ్మెల్సీ ఇస్తే కూడా జీర్ణించుకోలేక మీరు కోర్టుకు వెళ్ళి ఆ మైనారిటీని కొట్టేసినారు. మళ్ళీ మేము అజరుద్దరికి ఇచ్చినాము. ఇవాళ గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ ఉంది? బీజేపీ నాయకులు చెప్పాలి. వాళ్ళేదో గొప్పగా చేసినట్టు. ఇప్పుడు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ దేశంలో ఏ పార్టీ చేయనంతగా కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంట్లో అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. అవినీతి గురించి కేసీఆర్, కవిత గారో, హరీష్ రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. వారి అవినీతి పాలన, వారి దోపిడీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, ఇంకా 10 ఏళ్ళు కూడా మర్చిపోరు. మీకు రాజకీయ పురజీవం అనుకుంటే అది కల్లా, అది అయ్యే పని కాదు. వస్తుంది భవిష్యత్తులో, తప్పకుండా మైనార్టీలకి మంత్రివర్గంలో స్థానం వస్తుంది. ఆనాడు పరిస్థితి దృష్ట్యా చాలామంది మైనార్టీకి మేము అవకాశం ఇస్తే గెలవలేకపోవడం వల్ల క్యాబినెట్కి రాలేకపోయినా, లేక మొదటి క్యాబినెట్ రావాలి. ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఏఐసిసి ఎప్పుడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే అప్పుడు మైనార్టీకి అవకాశం వస్తుంది. ఓకే, బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడు మీ అందరూ తెలుసుకోవాల్సింది, ఇలా టీఆర్ఎస్ బీజేపీ నాయకులు లోపైకర ఒప్పందంలో ఉండి అడుగడుగున బీసీ 42% రిజర్వేషన్ ఆపుతూ ఉన్నారు. ఎన్నికలు సంవత్సరం క్రితం జరగాలి. క్యాబినెట్లో అన్నది ఒత్తిడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పించుకొని వారు కూడా దీని మీద కమిటెడ్ ఉన్నారు కాబట్టి ఎన్నికలనే పోస్ట్పోన్ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ ప్రయారిటీ అనుకొని ఎన్నికలనే పోస్ట్పోన్ చేశాం. తర్వాత కుల సర్వే చేయించాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేర కుల సర్వే చేసింది. ఈ దేశ చరిత్రలో 95 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో మొదటిసారి కుల సర్వే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కుల సర్వే చేసి దాని ఆధారంగా 42% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేశాం. ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. గవర్నర్ కేంద్రానికి పంపినారు. కేంద్రంలో ఎవరి పార్టీ అధికారంలో ఉన్నారు? ప్రజలకు తెలివా ఇవన్నీ? కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా చిత్తశుద్ధితో ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉందో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. 2 చట్టాలు పెండింగ్లో పెడితే వారి చుట్టూ తిరిగి తిరిగి కేంద్రం వెళ్ళి 2 ధర్నాలు చేసి మోక్షం లభించకపోతే ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం. కోర్టులో స్టే వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాం, మళ్ళీ హైకోర్టుకు పొమ్మన్నారు. ఇప్పుడు హైకోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉన్నాం. అంతలోపు జీవో ఇచ్చాము. జీవో మీద కోర్టు ఆంక్షలు విధించింది. అంతమించి ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. గవర్నర్ వ్యవస్థ ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అవైల్ చేసుకొని ఆఖరి వరకు పోరాటం చేస్తూ ఉన్నాం. ఇంకా జార విడిచలే, భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. షబీర్ అలీ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. అలాగే మా నుడా చైర్మన్ కేశవేణు గారు, మరియు గడుగు గంగాధర్ గారు, మా సీనియర్ నాయకుడు రామ్మోపాల్ గారు. ఈరోజు నిజామాబాద్కు ఒక మంచి దినంగా భావిస్తున్నాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారు 73 వర్క్స్, అది 23 కోట్ల రూపాయలతో
నుడాగా ఫండ్స్తోని నుడా చైర్మన్ గారి ఒక కృషి, రాష్ట్ర ప్రభుత్వం ఒక అనుమతితో మేము ఇవాళ 23 కోట్ల రూపాయలది డ్రైనేజ్, రోడ్స్, సిమెంట్ రోడ్స్ అలాంటి రకరకాల పనులు ఇవాళ మంజూరు ఇచ్చి దానికి ఫౌండేషన్ చేసడం జరిగింది. మీ ద్వారా నిజామాబాద్ ప్రజలకు తెలియజేసింది ఏమంటే, గత 6 months ముందు కూడా మన అమృత్ అనే స్కీమ్లో 399 crores ఫౌండేషన్ వేసినాం. దాంట్లో 19